ఫోన్ ట్యాపింగ్ కేసు వడివడిగా ముందుకు కదులుతోంది. ఇప్పటికే ఎవిడెన్స్ మెటీరియల్ ను కోర్టుకు సమర్పించిన పోలీసులు ఈ కేసులో కీలక పాత్ర పోషించిన ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉన్న నిందితుల బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వులో పెట్టింది నాంపల్లి కోర్టు. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఛార్జ్ షీట్ వేయకపోవడంతోనే డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని మాజీ అడిషనల్ ఎస్పీలు పిటిషన్ వేశారు. అయితే జూన్ 10నే ఛార్జ్ షీట్ దాఖలు చేశామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. కొన్ని కారణాలతో ఛార్జ్ షీట్ ను వెనక్కి పంపారని పీపీ అన్నారు. బెంచ్ మీద ఛార్జ్ షీట్ లేదు కాబట్టే డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశామని నిందితుల తరఫున న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పుని రిజర్వులో పెట్టింది నాంపల్లి కోర్టు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎవిడెన్స్ మెటీరియల్ గా స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులు, సీడీలు, పెన్ డ్రైవ్లను పోలీసులు కోర్టుకు సమర్పించారు. వీటితో మూడోసారి ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు తెలంగాణ ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చేది ఎప్పుడనే దానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఆయన వీసా గడువు ఈ నెలాఖరుకు ముగుస్తుందని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ మంత్ ఎండింగ్ లో ప్రభాకర్ రావు అమెరికా నుంచి భారత్కు వచ్చే అవకాశముందని సిట్ అధికారులు భావిస్తున్నారు. ప్రభాకర్ రావు ఇండియాలో అడుగుపెట్టగానే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు వీసా గడువును పొడిగించుకునేందుకు ప్రభాకర్ రావు ప్రయత్నిస్తున్నారు. అనారోగ్యం కారణంతో వీసా గడువును పొడిగించేందుకు ఆయన ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభాకర్ రావుపై ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఆయన్ని అరెస్టు చేసి ప్రశ్నిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు దర్యాప్తు బృందం అధికారులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దల ఆదేశాలపై ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయించారనే అభియోగాలు ప్రభాకర్ రావుపై నమోదయ్యాయి. ఈ కేసులో ప్రణీత్ రావును ఫస్ట్ అరెస్టు చేయగా అంతకుముందే అలర్ట్ అయిన ప్రభాకర్ రావు దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రభాకర్ రావును ప్రశ్నిస్తేనే అన్ని విషయాలు బయటపడతాయని సిట్ అంటోంది. ఈ లెక్కన ఆయన దేశంలో అడుగుపెట్టిన వెంటనే అరెస్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.